శోభన ఇప్పుడు నా చేతిలో ఉంది సార్. ఐఎమ్ సారీ నీ జాతకం నా చేతుల్లో ఉంది. ఈ ఇంటర్వ్యూలో నువ్వు సెలెక్ట్ అయితే నా పిఆర్ఓ అవుతావు. థ్యాంక్ యూ సార్. ఈ ఇంటర్వ్యూలో మొదటి పాయింట్ ఓకే ఏమిటి సార్? యువర్ మిస్ పెళ్లి కాకపోవడం. మిస్ శోభన, మా కంపెనీలో పెళ్లి కాని వాళ్ళకి టాప్ ప్రియారిటీ ఇస్తాం. ఎక్స్ట్రా బేటాలు, ఎక్స్ట్రా అలవాన్స్లు, ఫ్రీ మెడికల్ చెకప్లు, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. అసలు పిఆర్ఓ అంటే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్. రిలేషన్స్ అంటే సంబంధం. సంబంధం అంటే కంపెనీని జనంలోకి తీసుకెళ్లడం. వెరీ గుడ్, నువ్వు చాలా దగ్గరికి వచ్చేస్తున్నావు. సడన్ గా నాకు పని గుర్తుకొస్తుంది. అర్ధరాత్రి ఫోన్ చేసి రమ్మంటే వస్తావా? కంపెనీ పని అయితే తప్పకుండా వస్తాను సార్. పర్సనల్ పని అయితే రావా? అది పనిని బట్టి ఉంటుంది. ప్లీజింగ్, వెల్కమింగ్, గోర్జియస్, బ్యూటిఫుల్. సూపర్ 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 సూపర్. ఏం సార్? నువ్వు పాస్ అయిపోతావు, సెలెక్ట్ అయిపోతున్నావు. సపోజ్ మనం బిజినెస్ ప్రమోషన్ మీద క్యాంప్కి వెళ్ళాం. ఒక హోటల్లోనే ఉండాల్సి వచ్చింది. ఒకే ఒక రూమ్ దొరికింది. మనిద్దరం ఒకే రూమ్. అడ్జస్ట్ అయిపోతావా? అంత కర్మెందుకు సార్? పెద్ద కంపెనీ, మన ప్రోగ్రామ్స్ అన్ని ముందే ఫిక్స్ చేస్తాం. ఎన్ని రూమ్స్ కావాలో ముందే బుక్ చేస్తాం. రైట్ రైట్ రైట్. సపోజ్ సడన్ ప్రోగ్రామ్ అయితే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ మీ గదిలో ఎందుకు సార్? లాబీలో ఉండే కుర్చీలో నడుం వాలుస్తాను. ఓ ఎక్సలెంట్, బాగా దగ్గరకు వచ్చేసావు. సపోజ్ నేను నీకు జాబ్ ఇస్తే హాంకాంగ్ కి ట్రైనింగ్ వెళ్తావా? వెళ్తాను సార్. ఒంటరిగా? సార్, అసలు మనం పుట్టేదే ఒంటరిగా, మనం పోయేది కూడా ఒంటరిగానే కదా సార్. శోభనం అంటే తెలీదు. ఇది కూడా తెలియకపోవడం చాలా మంచి క్వాలిఫికేషన్. వావ్, ఈ చీర చాలా బాగుంది. గుడ్ కదా? చేతియండి. నువ్వు పడుకునేటప్పుడు చీరతోనే పడుకుంటావా, చీర విప్పేసి పడుకుంటావా? చేతియండి సార్. రెండు. నేను అడిగింది చెప్తే చేతిస్తాను. You're appointed. Yes, you're appointed. Manager, manager, manager. Sir. She's appointed. నేను అడిగిన ప్రశ్నలకు ఎంత మంచి జవాబిచ్చిందో తెలుసా? ఫాట్ మని జవాబిచ్చింది. షీఈస్ అపాయింటెడ్. ఆమెకి ఇవ్వబోయేది పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పోస్ట్ కదా. పబ్లిక్ తో ఆమె రిలేషన్స్ ఎలా ఉంటుందోనని చిన్న టెస్ట్ జస్ట్ భుజం మీద చేయవేశాను. ఫాట్ మని కొట్టింది. షీఈస్ అపాయింటెడ్. సీతా, సావిత్రి, అనసూయ కేటగిరీ. ఇది టెస్ట్ అని, నేను శ్రీరామచంద్రుడి కేటగిరీని పాప అమ్మాయికి తెలియదు కదా. యు ఆర్ అపాయింటెడ్. నీకో విషయం తెలుసా? ఇంతవరకు నా లైఫ్ లో ఇద్దరి మీద చేయవేశాను. ఒకటి నా భార్య మీద, ఇంకొకటి నీ మీద. సార్, సారీ సార్, మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేక నేను. నో 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 నో. వాట్ ఈస్ దిస్? ఆడపిల్ల కడతలు పెడితేనే చూడలేనమ్మా, ఆడపిల్ల ఏడిస్తేనే చూడలేదు. షీఈస్ అపాయింటెడ్. కమాన్ కమాన్ మేనేజర్, కమ్ కమ్, అమ్మాయికి రూమ్ చూపించు. నన్ను క్షమించండి సార్. ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. సూర్య, డోంట్ వరీ. చేప పిల్ల ఎగురుతోంది, గేలం చాలదు, వల రెడీ చేసుకో. రే దాసు, నువ్వు ఇంటి దగ్గర ఉండి రాజా వస్తే మేనేజ్ చేయి. నేను 1 గంటలో వస్తాను. ఏ ఇంటికి వెళ్తున్నారు సార్? ఏ ఇంటికి? ట్రస్ట్. ఈ వేషం ఏమిట్రా? మీ వేషాలు చూడ్డానికి ఈ వేషమే కరెక్ట్. షట్ అప్. కారు తాళాలివ్వు. ఇవ్వను. ఈ రోజు నుంచి మీరు వేసే ప్రతి అడుక్కి నేనే డ్రైవర్ని. యూ షట్. నాకు నేనే డ్రైవర్ని. ఎంత గొప్ప డ్రైవర్ అయినా తాళాలు లేకుండా డ్రైవ్ చేయగలడా? షట్ అప్. ఇస్తావా ఇవ్వవా? సారీ, అన్ని కార్ల తాళాలు నా దగ్గరే ఉన్నాయి. అంతేకాదు, రాత్రి 9 దాటితే
గేటు కూడా తెరవబడదు. దాని తాళం కూడా నా దగ్గరే ఉంది. ఇట్స్ ఆల్ రైట్. నేను నీతో మాట్లాడాలి. నా గదికి రా. నాకు విషయం తెలిసి తీరాలి. నువ్వు నాకు కొడుకువా, నేను నీకు కొడుకునరా? నువ్వు నా ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలా, నేను నీ ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలా? మనందరం ఆ ఈశ్వరుడి ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి నాన్న. ఎవడ్రా ఈశ్వరుడు? ఆ ఈశ్వరుడు కూడా ఈ కోటీశ్వరుడి దాసుడురా. నా దారికి ఎవరడ్డం వచ్చినా సరే బెండు తీసేస్తా. రేయ్, డైరెక్ట్ గా చెప్తున్నాను విను. మందు, విందు, మగువ, పొందు ఈ మూడు నా ఆదర్శాలరా. ఇష్టమైతే ఇంట్లో ఉండు, లేదా బయటికి పో. గెట్ అవుట్. నువ్వు గెటౌట్ అన్నంత మాత్రాన నీ మీద కోపగించుకుని దూరంగా వెళ్ళిపోవడానికి నేను కుమారస్వామిని కాదు. తండ్రి అవునన్నా కాదన్నా పట్టి విడిచిపెట్టని వినాయకుణ్ణి నాన్న. రై, నువ్వు వినాయకుడు అయితే నేను పరమశివుణ్ణిరా. పిచ్చి పిచ్చి వేషాలు వేసి నా దారి కడ్డొచ్చావంటే మూడో కన్ను తెరుస్తా. భస్మం చేస్తా. పార్వతి లాంటి అమ్మ కటాక్షంతో ఆ భస్మం నుంచి మళ్లీ పుడతాను నాన్న. పుడితే కొండ మీద నుంచి కిందకి విసిరేస్తే ప్రహ్లాదుడిలా విష్ణునామ జపంతో బ్రతికేస్తా. రేయ్, అసలు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాన్రా? నా చిన్నప్పుడు చాలా పెద్దగా కనిపించావు, ఇప్పుడు చాలా చిన్నగా కనిపిస్తున్నా నాన్న. రేయ్, అనవసరంగా నాతో ఆడుకుంటున్నావు. నన్ను రెచ్చగొడితే రెచ్చిపోతే పిచ్చివాణ్ణి అయిపోతాను. నిన్నటి వరకు నేనేం చేసినా బయటికి తెలియకుండా చేశాను. తెలిసినా తెలియనట్టు ఉండాల్సిన విషయాన్ని నలుగురికి తెలిసేటట్టు చేస్తే ఊరు కోసట పెడతాను, వీధి కోసట పెడతాను. ఏం చేస్తావో చేసుకో, నీ దిక్కున్న చోట చెప్పుకో. కమాన్. నాకున్న దిక్కల్లా మీరే నాన్న. అందుకే మీతో చెప్పుకుంటున్నాను. బిడ్డ తప్పు చేస్తే తల్లి తండ్రితో చెప్పుకుంటుంది. ఆ తండ్రి తప్పు చేస్తే ఎవరితో చెప్పుకుంటుంది? మీకు ఆ పరిస్థితి రాకముందే మిమ్మల్ని మార్చి తీరతాను. నన్ను మార్చడం నీ తాత తరం కూడా కాదు. నా తాత తరం అయిపోయింది నాన్న. ఇప్పుడున్నది మీ తరం, తర్వాత నా తరం. ఈ తరంలో మీ అవతారాన్ని మార్చకపోతే వచ్చే తరం ఏడుస్తుంది. డాడీ, మిమ్మల్ని మార్చకపోతే నేను మీ కొడుకునే కాదు, మిమ్మల్ని మార్చి మీ నోటితోనే శభాష్ అనిపించుకుంటాను. దట్ ఈస్ రాజేష్ ద గ్రేట్. గుడ్ నైట్ డాడీ. హోలీ డ్రీమ్స్. ఒరే పైడాచారి, నా బంగారం అమ్మగారు, నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుందిరా. నిజంగానే అమ్మగారు? నిజమేమిట్రా, నా ప్రాణం తేలిపోతుందిరా. చాలా సంతోషం అమ్మగారు. సంతోషం నీకు కాదురా, నాకురా. నాకు సంతోషంగానే ఉంది అమ్మగారు. ఇన్నాళ్లకు నేను మీకు ఉపయోగపడ్డాను. నేను లేకుండా నా పడగదిలో నా భార్యతో ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నాడు? నా రోగానికి మందేస్తున్నాడు. ఒసేయ్, ఏ బ్రాష్ దో బ్రాష్ దానా? నీ రోగానికి వైద్యుడిని నేనుండగా ఈ కాంపౌండర్ మందేయడం ఏమిటి? నువ్వు వేయించుకోవడం ఏమిటి? ఈ డాక్టర్ గారికి ఊళ్ళో వాళ్ళకి వైద్యం చేయడమే సరిపోతుంది. ఏంటి? అరే ఇక్కడ రమ్మా. ఇలా రా. అక్కడ నిలబడు. ఎక్కడ ఉండేది? సత్యమే, నువ్వు ఫినిష్ నువ్వు. ఏ నుంచి నీకు ఏ రోగం వచ్చినా సరే మందు నా చేతనే వేయించుకోవాలి, నేనే వెయ్యాలి. 10 ఏళ్ళైంది మందు వేసి. ఏమిటో గొడుగుతున్నావు? అయినా నీకు వచ్చిన రోగం ఏంటి? ఏమిటి కళ్ళంత ఎర్రగా ఉన్నాయి? వేడెక్కి. ఎందుకు వేడెక్కాయి? దానికి కారణాలుండవు. కళ్ళు దురదలు పుట్టాయి, కంట్లో మంది ఎంచుకున్నాను. బాబు పైడాచారి, అయ్యా ఇలా రామ్మా. ఏం మందేశావమ్మా? ఓరి అప్రాచుడా, దరిద్రుడా, కళ్ళల్లోకి ఈ బాటిల్ నుంచి తెచ్చి మందేశావా? అతగాడు ఈ బాటిల్ తెచ్చినందుకే హాస్పిటల్ అంతా ఫినాయిల్ తో కడిగించారు కదరా. ఇప్పుడు ఇల్లంతా శుభ్రంగా ఫినాయిల్ వేసి కడుగు. కడగరా, లేకపోతే నాశనమైపోతావురా. పాపలామో మేము. మీరు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? కాపురం చేయడానికి. చేస్తున్నారా? ఎలా చేస్తారే? నీ కులం వేరు, నా కులం వేరు. మరి ఎందుకు చేసుకున్నారు? అదే, ఆ కులం మారడానికే నీ మెళ్ళో పవిత్రమైన కాయ కట్టి ఆ కాయకి 10 సంవత్సరాల నుంచి అభిషేకం చేస్తున్నాను. ఆ కాయ ఎప్పుడైతే ఫట్ మని పగులుతుందో అప్పుడే నీకు నాకు మధ్య దాంపొచ్చాం. అంతవరకు నోరెత్తకు. ఈ కాయ ఎప్పుడు పగిలేను, నేనెప్పుడు కాపురం చేశాను, నాకెప్పుడు పిల్లలు పుట్టాను. అయ్యో అయ్యో, అలా నోటితో కొడకూడదే. ఆ కాయ దానంతటి అదే ఫట్ మని పగలాలి, అప్పుడే మన దాంపత్యం.